Welcome to my channel. Subscribe to my channel and like my channel to see the videos, web series and movie reviews videos. Subscribe and like to share to my channel. Like, share my channel. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. అండ్ ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ చూద్దాం. ఎంతమందో క్యారెక్టర్స్ వచ్చేసి మొత్తం ఇది జైలర్ గురించి ఉంటుంది. జైలర్ రిక్రూట్మెంట్స్ అని చెప్పి ముగ్గురు వెళ్తారు. ఆ ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్. తర్వాత జైల్ సూపరింటెండెంట్ వాళ్ళందరూ ఉంటారు. ఈ ముగ్గురు రిక్రూట్మెంట్ కోసం వీళ్ళు ముగ్గురు వెళ్తారు. అయితే రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్లో వీళ్ళు ముగ్గురు వచ్చేసి జైలర్గా అపాయింట్ అవుతారు. అయితే ఇంకా వీళ్ళ ముగ్గురికి నెక్స్ట్ స్టార్టింగ్లో వీళ్ళ యూనిఫామ్ స్టిచ్చింగ్ అలాంటివన్నీ ఉంటుంది. యూనిఫామ్ స్టిచ్ చేయడం, కొలతలు తీసుకోవడం అలా ఉంటుంది. వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చేసి ఒక కేసులు అప్పగిస్తారు చిన్నగా. ఆ యూనిఫామ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కేసు అప్పగిస్తారు. ఓకే, కేసు వచ్చేసి ఇక్కడ ఖైదీల్లో ఒక అతను పాముని చంపేస్తాడు. అయితే ఇద్దరు ఇట్లా ఇద్దరు పాము చంపిన అంటారు. అయితే ఆ కేసు వచ్చేసి ఇంకా వాళ్ళకి అప్పగిస్తారు. అయితే ఒక ముగ్గురు ఉంటే ఇద్దరు వచ్చేసి వెళ్ళిపోతారు. ఒక అతనికి అప్పగిస్తారు ఆ కేసు. అతను కేసు ఎలా సాల్వ్ చేశాడు ఏంటి అతను అది మొత్తం ఒక ఫస్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. టోటల్ వచ్చేసి వెబ్ సిరీస్ ఎపిసోడ్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఫస్ట్ కేసు అయితే హీరో బాగానే సాల్వ్ చేస్తాడు, ఎవరు చంపారని చెప్పి. అయితే అతను ఏం సాల్వ్ చేయడు, కాకపోతే సూపరింటెండెంట్ సాల్వ్ చేస్తాడు. అతనికి ఇంకో అతని మీద డౌట్ ఉంటుంది కాబట్టి అక్కడ జైల్లో వచ్చేసి 3 గ్రూప్గా డివైడ్ అవుతారు. త్యాగి గ్రూప్ అని చెప్పి, ఇంకా ముగ్గురు సర్దార్ గ్రూప్ అని చెప్పి, సింగ్ గ్రూప్ అని చెప్పి ముగ్గురు గ్రూప్ డివైడ్ అవుతారు. ఖైదీలు కూడా చాలా డేంజర్ ఉంటారు. వాళ్ళు గ్రూప్గా డివైడ్ అయ్యి ఒక జైలర్ మీద అట్లా ఉంటారు, డామినేటర్గా ఉంటారు. అయితే వాళ్ళని మెయింటెనెన్స్, వాళ్ళ ఖైదీల మెయింటెనెన్స్, వెబ్ సిరీస్ అంతా వాళ్ళ మెయింటెనెన్స్ గురించి ఉంటుంది. వాళ్ళని అలా మొత్తం గొడవలు పడకుండా ఉండేటట్టు ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరు ఖైదీలు ఉంటారు కదా, వీళ్ళతో పాటు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా. అక్కడ ఒక అతను వచ్చేసి వాళ్ళ సూపరింటెండెంట్ అతను కొంచెం అఫైర్ పెట్టుకుంటాడు. అప్పుడు అతను సూపరింటెండెంట్ పోస్ట్ వేరే దగ్గరికి వెళ్ళిపోవడం అలా ఉంటుంది. అంటే వీళ్ళకు నెక్స్ట్ కూడా ఇంకో కొన్ని కేసులు ఉంటాయి. అక్కడ ఖైదీల్లోకి వచ్చేదాకా అన్ని దుప్పట్లు, వాటి గురించి లెక్కలు ఉంటాయి. అయితే ఈ పోలీస్ వచ్చేసి తనకు చెప్తాడు, ఆ దుప్పట్లు కొన్ని వెళ్ళిపోతున్నాయి, దుప్పట్లు బయట అమ్ముకుంటున్నారని చెప్పి. హీరో వచ్చేసి కంప్లైంట్ చేస్తాడు, దుప్పట్లు బయట అమ్ముకుంటున్నారని చెప్పి. దుప్పట్లు, ఫుడ్ అవన్నీ వాటి లెక్కల గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు. అయితే ఇక్కడ వచ్చేసి సూపరింటెండెంట్ అవన్నీ పట్టించుకోకూడదు అంటాడు. లెక్కలు వాళ్ళు చూసుకుంటారు అంటాడు. దీని గురించే ఉంటుంది మూవీ అంతా. ఖైదీలు అక్కడ అకౌంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ ఎలా వస్తుంది, కంపల్స్ వాళ్ళ వంటలు ఎలా చేస్తారు, ఫుడ్ వాళ్ళు అక్కడ గొడవలు ఎలా అవుతాయి, అదంతా ఉంటుంది మూవీ. వెబ్ సిరీస్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. రేటింగ్స్ వచ్చేసి మనం 4/5 ఇవ్వచ్చు.